కానీ అటాకులు దొరుకుతాయి ఇక్కడ. అటాకులు దొరుకుతాయి ఎందుకు? మోడల్గా డ్రెస్ వేసుకుంటాం, ఇద్దరం వేసుకుంటాం మోడల్గా డ్రెస్. మీరిద్దరు వేసుకుంటారా? మామూలుగా లోపల ఉంటుంది డ్రెస్సులు ఉంటాయి, బయట అరిటాకులు పెట్టుకుంటారా? పైన కవరింగ్. కనకమ్మ అరిటాకులు కడతానంట నీకు. సో చూడు, నువ్వు అంటే అసలు ఏమనుకుంటాడు? ఏమో ఇది నీళ్ళ దోశ, నీళ్ళ దోశ ఇది. తింటావా? తిను. మోడల్గా తయారు చేసుకున్నాను దోశ అది ఆ టైప్లో వేస్తుంటారు. చూడుగా షార్ట్ ఉంటుంది. ఓకే సరిగ్గా కొట్టాను మాట్లాడుకున్నాం. ఈడప్పుడు కూడా తిన్నవా? తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. తిని ఇలా గ్రీన్ బావర్స్లో తినిపిద్దాం అనుకుంటే గ్రీన్ బావర్స్ తెరవలేదు. మోడల్గా లేకపోతే ప్లాస్టిక్ చేయరా? ఇన్స్టాగ్రామ్లో చేస్తాను. ప్లేట్లతోనా? నడు అమ్మ ప్లేట్ నీ పిల్లలు అలాంటి మొగుడు వచ్చి వేస్తారా? పెట్టేది వీడియోలు తీసుకుంటా. అమ్మ తీసుకోవాలి కదా, అలా దిగి అలా మెల్లగా పాసిపోయింది. ఇది ముగ్గురు పిల్లలు పెళ్ళిడుకున్నారు, 3 ఇల్లు కట్టా 3 చెక్క. ఇక ప్లేట్లు కడగడానికి వచ్చింది ఇక్కడ. అమ్మ ప్లేట్ అదో నీళ్ళు అందులో ఉన్నాయి. ప్లేట్లు కడగడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది. వాటర్ ఇదిగో పైప్ పెట్టిర్రా కింద నుంచి. తెలుగు వాటర్. అమ్మ పైసా మారో రావటం కూర్చుంటే వరకునే నా లేవులు, జేబులోంచి తీసి ఇవ్వటం నీది. 3 వీడియోలు తెల్లారి 3 వీడియోలు చెప్పి పైసలు వెళ్ళు బేటా. అమ్మ ఇట్రా. గ్రీన్ బావర్స్ ఎందుకు మోస్ చేసిండ్రు ఈరోజు? ఎంత ప్లేటు? 500లే నోట్లు, 500లే మొత్తం. అన్నీ 500లే. తీస్తే 500 తెస్తాండి, లేకపోతే లేదు. దీంట్లో గ్రీన్ బావర్స్లో టేస్ట్ బాగుంటుంది కానీ బాగానే ఉంటుంది. గ్రీన్ బావర్స్లో గ్రీన్ బావర్స్లో కిందనే చదువు ఉందా? నేను వాళ్ళకి ఇప్పించాడండి వదలడు. 2 days నుంచి అన్నం తిండి. పాపం ఒక దానికి ఒక జీవి లేదంటే 3 కాదు 2 ఉంది. అనేది ఉండాలి రాదు. ఒక్క బోడి 30 రూపాయలు ఇప్పించే 3 వీడియోలు చెప్పు. 30 ఎక్కడ? 120 రూపాయలు. 40 ఎందుకు? 30 రూపాయలు ఆడ కాదు. వీడు చూసా 40 రూపాయలు ఆడ అంటే ఈడ 120 తీసుకుందా? 4 12. అయ్యో వేసి అందుకే ఫస్ట్ అడగాలి. నువ్వు 2 ప్లేట్లు తిన్నావేమో. ఒకటే తిన్నా, అందుకే నువ్వు ఫస్ట్ ఎప్పుడు అడగాలని చెప్తున్నాను. నేను ఫస్ట్ నేను పెద్దవాడైనా మేము మెదడు, నీది పెద్ద మెదడు, నాకు చిన్న మెదడు. ఈ హోటల్ ఉందిగా, ఈ హోటల్లో ఒకప్పుడు ఎన్టీఆర్ వచ్చి భోజనం తినేవాడు. నిజంగానే ఆ హోటల్కి ఎన్టీఆర్ వచ్చి భోజనం తినేవాడు. ఇప్పుడు రావట్లేదు, నిజంగా సీరియస్. ఒకప్పట్లో ఎన్టీఆర్ వచ్చేవాడు.
లోపల చాలా బాగుంటది, అంతా మన ఇంట్లో వండినట్టే ఉంటది. ఇంట్లో కూరలో ఇంట్లో ఇదో టెంపుల్, ఆంజనేయ స్వామి, శివుడు అందరు ఉన్నారు దీంట్లో. ఏంది వాళ్ళు చాలా మంది గుడికి వచ్చిండ్రు. ఏం రోజు ఈరోజు? ఆంజనేయ స్వామి. రాజు ఏదో మెసేజ్ పెట్టి రాజు కాదు అయ్యో డబ్బులు చూడు నిజంగానే పడ్డాయి. నాయే డబ్బులు చినిగిపోయినాయి కూడా. నిజంగా పడ్డాయి డబ్బులు నాయే. ఇంతకుముందు జోక్ చేస్తుంది, ఇప్పుడు నిజంగా పడ్డాయి. రేపు ఉండరా అంటే ఏంటి? అవును రేపు నిజంగా వాళ్ళు రేపు వస్తాంటారుగా. రేపు వస్తానంటే రేపే ఉంటానమ్మా. వాడు ఆయన రాజుల అబ్బాయి బుధవారం బయలుదేరి లక్షవారం వస్తాను అన్నారు. ఒకవేళ అవునా కాదని నేను మెసేజ్ పెట్టాను. రేపు వస్తానంటే ఉంటాం, మాకు అభ్యంతరం లేదు. ఇవాళ కాకపోతే రేపు పెట్టుకుంటారు, వీళ్ళు మనోళ్ళే కదా. ఎంత బాగా చెప్పినా, ఎంత క్లారిటీగా. అనసీ పాపం ఏం ఏడుస్తుంది ఎరుగుండా. ఎందుకు? అదే అందరూ ఇచ్చారు, అందుకే ఇంట్లో ఫుల్గా కవర్ చేస్తున్నాం. ఫుల్గా కవర్ చేస్తున్నాం. కింద చూడు, పులి కింద కింద కవర్ చేయలేదు. ఎవరి ఫ్యాన్ నువ్వు కనకమ్మ? ఎవరి ఫ్యాన్ నువ్వు? అనసూయ. అనసూయ ఫ్యాన్ వేనా? ఓకే అండి, బాగా అండి. ఇదేంటి పరిస్థితి, అమ్మ పరిస్థితి నా వల్ల. ఒకసారి కలుస్తావు అనసూయ అని? ఎందుకు కలవదు? నువ్వు వస్తే వెంటనే అపాయింట్మెంట్ రెడీగా ఉంటుంది. బుధవారం ఆయన అన్నాడు, ఫ్రిడ్జ్ అయినా ఆంధ్రైనా అంటున్నారు బుధవారం బయలుదేరమ్మా లక్షవారం వస్తాం అన్నాడు. అందుకని నేను ఇది 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 ఓకే అన్నా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, బుధవారం ఉండరమ్మా అంటున్నాడు. అందుకు ఉంటానండి అని. మరి ఆల్రెడీ నిన్ననే చెప్పిండ్రుగా వాళ్ళు. ఆయన చెప్పారు, మరి ఈయన ఇలా అన్నాడు కదా రాజులైనా, నేను బుధవారం బయలుదేరి వస్తాం లక్షవారం ఇంటి దగ్గర ఉన్నదే అన్నాడు. మరి ఎవరు మాట్లాడమని నేను అని ఇది కన్ఫర్మ్ చేసే. ఓకే. ఇప్పుడు మా ఆయన అంటున్నాడు బుధవారం ఉండరమ్మా అన్నాడు కదా, దానికి క్వాలిటీ ఇచ్చేది. ఓకే, బుధవారం మీకు వస్తానంటే ఇక్కడే ఉంటానండి. రేపు ఒక్కరోజు ఇంక వాళ్ళని కలిస్తే పని అయిపోద్దిలే. వీళ్ళు మాకు ఎప్పుడైనా వీడు చూసాను ఎంత ఆశ పెట్టాడు. అవును, ఇద్దరు లేకుండా ఉన్నాం. టమాటాలు తీసుకుంటావా? ఎంతమ్మా టమాటా కేజీ? 2 ఓ అమ్మో, ఓ బండి తీసుకో. ఒకటి తీసుకో. పళ్ళు అమ్ముతున్నావా అమ్మమ్మ? ఇంకోటి తీసుకో. ఈ పళ్ళు అమ్ముతాను. టమాటాలు 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 కేజీ 50 రూపాయలు. కేజీకి 2 కేజీ 2 కేజీలు 50. ఇప్పుడు ఏం తీసుకుంటావా? తీసుకోవా? మనకి ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే, నడు. ఇంకా అప్పుడు తెచ్చిన టమాటాలు కేజీ 50 రూపాయలా? అమ్మ నేను అడిగాను, ఒకటి తీసుకుంటాను. నువ్వు ఎంత వ్యాక్షన్ చేయకు. చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నావు. 13, 14. అది పచ్చి టమాటాలు తింటే ఆరోగ్యానికి మంచిది. 4 వీడియోలు చెప్పాడు, 35 రూపాయలు ప్లేట్ ఇప్పించాడు. 13, 14 ఏజీ అమ్మాయిలా బిహేవ్ చేస్తుంది. ఆరోగ్యానికి మంచిదే నిజంగానే. అలా టమాటా, పచ్చి టమాటా జంతువులు తిన్నట్టు తింటుంది. ఈరోజు ఏంటి చూడండి, మేము ఒక కామెంట్, బ్యాడ్ కామెంట్ వేసుకో. రాజు చెప్పాడండి మా వీడియోలో, నువ్వు టమాటా తిను అన్నాడు. ఆ కోరిక ఎందుకండి నెరవేరుస్తున్నాను. నేను పైన ఆ అట్టపెట్టెలు, ఫ్రిడ్జ్ అట్టపెట్టెలు పడేసేది ఉంది. చెత్త బండి పోతుంది, చెత్త బండ్లు పడేస్తే అయిపోద్ది. దా. ఎందుకు ఫ్రిడ్జ్ అట్టపెట్టెలు ఇస్తే డబ్బులు ఇస్తారు కదా? అవును, ఇడిస్తే డబ్బులు ఇస్తారు. అడుగు, అట్టపెట్టెలు ఉన్నాయని అడుగు. లేడా ఆయన అడిగిపోయిండు. ఎంత టాలెంట్. దిక్కుదు వాళ్ళని లేకుండా ఒంటరికి పోతుంది అంటండి చూడు. కనకమ్మ బాయ్.